హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు అయితే కనుక మనం పెళ్లి బ్లౌజులు అన్నీ చూసేద్దామండి. ఒకే అమ్మాయివి ఇవన్నీ 10 బ్లౌజెస్ ఉన్నాయి. తనైతే కనుక మనకి కంప్యూటర్ వర్క్ అయితే 1-2 చేసామండి, మిగిలినవన్నీ మగ్గం వర్కే చేసాము. 4 బ్లౌజెస్. దీని డిజైన్స్ అన్నీ కూడా చాలా హైలైట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి. మనకి శారీ వచ్చేసి ఈ కలర్ అండి, లైట్ కనకాంబరం కలర్ టైప్ వచ్చింది. సో శారీకి ఇది హాఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని మనం వర్క్ అయితే చేసామండి. దీనిపైన గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ తీసుకొని బ్లౌజ్ అయితే మనం వర్క్ చేసాము. ఈ శారీకి మీరు చూడొచ్చు బ్లౌజ్ వర్క్ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. హ్యాండ్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా చాలా నీట్గా ఉంది. ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా దగ్గరగా చూపెడుతున్నాను. ఇవన్నీ హ్యాంగ్ అవుతున్నట్టు వచ్చాయండి, బట్ ఇక్కడైతే కనుక ఇది ఇలా స్టిచ్ చేసే ఉన్నాయి. ఇలాగ అటు ఇటు అవ్వట్లేదు, స్టిక్ అయిపోయి ఉన్నాయి. స్టిచ్ చేసాం ఇలాగా. డిజైన్ అయితే చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. కింద అయితే ఇలా లైన్ ఇచ్చేసి పైన అంతా ఇలా ఇచ్చేసాము. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ కింద ఏదైతే లైన్ ఉందో ఇదే లైన్ బ్యాక్ అంతా ఇచ్చేసాము, ఇలా లైన్ లాగా. చాలా బాగుంది. మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది బుట్టీలాగా, దీన్ని బుట్టీలా తీసుకొని కింద అయితే కనుక 3 బీడ్స్లా ఇచ్చేసి ఇలా డిజైన్ చేసాము. చాలా బాగుంది చూడండి. బ్రైడల్ కలెక్షన్ కాబట్టి కొంచెం హెవీగా నీట్గా ఉండాలని ఇలా అయితే డిజైన్ చేసాము. స్టిచ్చింగ్ అయిపోయింది కదా, కింద అయితే ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాము. ఫ్రంట్ కూడా నేను అన్ని బ్లౌజులు ప్రింట్స్ కట్టానండి, ప్యాడెడ్ బ్లౌజెస్ మొత్తం అన్ని ప్యాడెడే. లోపల కూడా ఇలా ఓవర్లాక్తో నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చాను. హ్యాంగింగ్స్ అయితే మాత్రం చాలా హైలైటెడ్గా ఉన్నాయి. హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా నీట్గా వచ్చాయి. మనకి శారీ కలర్ కుందన్ తీసుకొని చుట్టూగా గోల్డ్ పూసలు ఇచ్చేసి మధ్యలో మాత్రం జర్కన్స్ యూజ్ చేశారు. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి. స్టిచ్చింగ్ కూడా ఎక్సెస్ క్లాత్ ఎక్కడా లేకుండా ఇది ఏదైతే కట్ వర్క్ ఉందో అదే షేప్లో మనకి హ్యాంగింగ్స్ అయితే రెడీ చేస్తాం చూడండి. చాలా మంచి కలర్ కాంబినేషన్, హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదండి, చాలా బాగుంది బ్లౌజు. మనకి ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ చూడండి, కలర్ కాంబినేషన్ వర్క్ ఎలా ఉందన్నది మనకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఫస్ట్ అయితే మన వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఈ డిజైన్ కూడా సింప్లీ సూపర్ అండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. మనకి శారీ వచ్చేసి ఈ కలర్కి బార్డర్ అయితే గ్రీన్ వచ్చేసి బ్లౌజ్ కూడా గ్రీనే ఇచ్చేసాడు. సో మనం ఈ శారీకి వచ్చిన బ్లౌజ్కి వర్క్ అయితే చేసామండి. హ్యాండ్ ఇలాగా స్ట్రైట్ లైన్స్లో వచ్చి కిందన ఇలా ఫ్లవర్స్ లాగా అయితే వచ్చేసాయి. చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. కింద అంతా ఇలా లైన్లా వచ్చేసి ఫ్లవర్ వచ్చి, బీడ్స్ కూడా మనం క్వాలిటీ బీడ్సే వాడతామండి అన్నీ కూడాను. ఇదైతే కనుక పైనుంచి ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు కిందన ఇలాగా ఫ్లవర్ టైప్ వచ్చేసింది. 2 టైప్స్ అయితే ఇచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా నీట్గా ఫినిషింగ్స్ ఉంటాయి. మనకైతే వాళ్ళు పంపించిన పిక్లు అయితే కనుక ఇదంతా గొలుసు కుట్టు ఉంటుందండి. మనం అయితే కనుక మ్యారేజ్ బ్లౌజ్ కాబట్టి చాలా హైలైట్ చేయడం కోసం ఇది మొత్తం అయితే కనుక పూసలు కుట్టించేసాం. మధ్యలో ఇలా పోల్స్ అయితే వేయించాము. మన ఐడియా ఎలా ఉంది, ఈ డిజైన్ ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా చెప్పండి. బ్యాక్ అంతా ఇలా ఇచ్చేసాము. మధ్యలో అయితే జర్కన్స్ యూజ్ చేసాం చూడండి ఎంత షైనింగ్ అవుతున్నాయో, చాలా బాగుంది. బ్లౌజ్ అయితే కనుక డిజైను మనకి బ్యాక్ అంతా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో అలానే చాలా నీట్గా ఉంది. కింద అయితే ఇలా పైపింగ్ ఇచ్చి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఫ్రంట్ కూడా ఇది ప్రిన్స్ కట్ట తినవన్నీ ప్యాడెడ్ బ్లౌజెస్. ఈ బ్లౌజ్కి కూడా హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చేసాం చూడండి, బాదం షేప్ డ్రాప్ టైపు, చాలా బాగుంది. మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ని మెయిన్ స్టోన్గా పెట్టి డిజైన్ అయితే ఇలా చేస్తాం. మీరు స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో, చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా. ఈ థ్రెడ్ దగ్గర కూడా చూడొచ్చు, డ్రాప్కి కరెక్ట్గా థ్రెడ్ అయితే ఎలా పెట్టాము. చాలా దగ్గరగా చూపిస్తున్నాను, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి.
చాలా బాగుంది ఓవరాల్గా లుక్ అయితే ఇది. నెక్స్ట్ బ్లౌజ్ ఇది చాలా బాగుంది. ఇది కూడా మనం ఇదైతే కనుక పాట్ నెక్లో డిజైన్ చేసామండి. ఇది ఇంతకు ముందు అయితే మనం రౌండ్ నెక్లో అయితే ఉంటుంది డిజైన్. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అయితే ఇది పాట్ నెక్లో డిజైన్ చేసాము. చాలా బాగా వచ్చింది చూడండి. సిల్వర్ పైన ఎలా వస్తుందో అనుకున్నాం కానీ వర్క్ చాలా బాగా వచ్చింది. ఈవెన్ ముత్యాలు కూడా మనకి చాలా నీట్గా హైలైట్గా కనబడుతున్నాయి చూడండి. ఇలా పాట్ ఇచ్చేసాము. లోపల అయితే ఇది థ్రెడ్ మనకి ఇక్కడ చేత్తో కుట్టించాము చూడండి. చాలా గట్టిగా డోరీ కూడా చాలా సన్నగా తిరిగేయించాము చూడండి. ఇది ఎంత బాగా వచ్చిందో. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. బుటీస్ కూడా చాలా నీట్గా ఇచ్చేసాము. ఆల్ ఓవర్ కింద అయితే గోల్డ్ పైపింగ్తో స్టిచ్చింగ్ కంప్లీట్ చేసాము. హ్యాండ్ అయితే ఇది కూడా చాలా డిఫరెంట్గా బాగుందండి. కింద ఒకటి వచ్చేసి ఇలా లైన్స్ వచ్చాయి. ఇదైతే క్రాస్ లైన్స్లా ఇచ్చాము. ఇక్కడ హ్యాండ్ దగ్గర అయితే కనుక ఫ్లవర్ వచ్చేసింది. శారీలో ఉన్న కలర్స్ యూస్ చేసి ఫ్లవర్ అయితే ఇలాగా డిజైన్ చేసాము. శారీస్ జిగ్జాగ్ దగ్గర ఉండిపోయి చూపించడానికి లేవు. ఇదైతే చూడండి ఎంత బాగా వచ్చిందో. సిల్వర్ కలర్ పైన ఎలా ఉంటుందని మాకు చాలా డౌట్ అనిపించింది కానీ చాలా బాగుంది. ఫ్రంట్ సేమ్ యాజ్ యూజువల్ ఇలాగా ప్రింట్స్ కట్లా ఇచ్చేసి వర్క్ అయితే కంప్లీట్ చేస్తాము. మనకి ప్యాడెడ్ బ్లౌజెస్ అనేసరికి తప్పనిసరిగా ఫ్రంట్ 2 లైనింగ్స్ అయితే పడతాయండి. ఫ్రంట్ నీట్గా ఉంటుంది. అప్పుడు లైనింగే 2 వేయాలి మెయిన్ క్లాత్ కాకుండా. ఇవి కూడా హ్యాంగింగ్స్ రౌండ్ ఇచ్చాము. ఒక్కో బ్లౌజ్కి ఒక్కో మోడల్ అయితే మనం డిజైన్ చేసామండి. చూడొచ్చు మీరు. ఇవి కూడా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చాయో. ఇది వైట్ బ్లౌజ్ కాబట్టి సిల్వర్ మిడిల్లో స్టోన్ అంతా మనకి ఇలాగ సిల్వర్ కలర్ ఇచ్చేసాము. ఇది రౌండ్ ఒక్కోటి ఒక్కో మోడల్లో అయితే డిజైన్ చేసామండి. ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. ఇలా పాట్ నెక్ వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు ఏ బ్లౌజ్ నచ్చింది ఏంటన్నది. నెక్స్ట్ బ్లౌజ్ రెడ్ అండ్ గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. మనకి హ్యాండ్ ఇది కూడా క్రాస్ లైన్స్ ఇచ్చేసాం చెక్స్ లాగా. అన్నిటికీ ఒకేలా ఎందుకని ఇవి పూసలు మనకి ఇందాకలా పోల్స్ ఇచ్చాం ముత్యాలు లాంటివి. ఇది మొత్తం జర్కన్స్ యూజ్ చేసాం చూడండి. మంచి షైనింగ్ వస్తుంది. లేకపోతే అన్నీ ఒకే మోడల్ అయిపోతాయి కదా, మొత్తం ఒకలేయే కాబట్టి. మధ్యలో ఈ స్టోన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది దీనికి ఇలా డిజైన్ చేసాము. ఇక్కడ ఏ లైన్ అయితే వచ్చిందో అదే లైన్ మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా రన్నింగ్ వచ్చేస్తాయి. చాలా బాగుంది చూడండి. చాలా షైనింగ్ అవుతుంది. మెయిన్ జర్కన్స్ అయితే కనుక చాలా బాగుంటాయండి మగ్గం వర్క్కి. మనకు బ్యాక్ అంతా కూడా ఇలాగే రన్నింగ్ ఇచ్చేసాము. ఈ రౌండ్ బుట్టి ఇక్కడ ఏదైతే ఉందో అదే బుట్టిని ఆల్ ఓవర్ బుట్టీస్ లాగా అయితే ఇచ్చేసి వర్క్ కంప్లీట్ చేసాము. కింద అయితే ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాము. ఫ్రంట్ సేమ్ బ్యాక్ ఏదైతే వచ్చిందో అదే రన్నింగ్. మనకి హ్యాంగింగ్స్ వీటికి డ్రాప్ షేపే బాగుంటాయి అనేసి ఇలాగే ఇచ్చేసాం. ఇది కూడా ఫినిషింగ్ చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో. స్టిచ్చింగ్లో కరెక్ట్గా డ్రాప్ లాగా తినివి మగ్గం వర్క్ 4 బ్లౌజెస్ అండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకైతే ఏది నచ్చిందో చెప్పండి. ఇవన్నీ కూడా రౌండ్ నెక్ పెట్టేసి నార్మల్గా ప్రిన్సెస్ కట్లో ప్యాడెడ్ బ్లౌజెస్ కుట్టేమన్నారండి. హ్యాంగింగ్స్ చూడండి. మేము స్టిచ్చింగ్లో కూడా ఒక్కో మోడల్ ఇచ్చాం మగ్గం వర్క్ ఇచ్చినట్టే. ఇది పైన బ్లౌజ్ క్లాత్ అంతా ఇచ్చేసి కింద అయితే ఇలాగ పైపింగ్ ఏ క్లాత్ ఇచ్చాము అదే క్లాత్ని ఇలా ఫ్రిల్స్లో పెట్టేసి హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేసాము. చూడండి చాలా నీట్గా ఉంది స్టిచ్చింగ్. తినవి మిగిలినవన్నీ ఇలాగ ప్యాటర్న్ బ్లౌజెస్ అంతేనండి. శారీ వచ్చేసి ఈ రామ కలర్ అంటాం కదా ఈ బ్లూ. సో అదే బ్లూని మనం పైపింగ్ ఇచ్చేసి బ్లౌజ్కి ఇలా సింపుల్గా డిజైన్ చేసాము. హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేసి దీనికైతే ఇలా బెల్స్లా ఇచ్చేసాం క్లాత్. ఇది కూడా అంతేనండి. పైపింగ్ ఇచ్చేసి సిల్వర్ కలర్ మనకి ఇలాగ శారీ అయితే ఇదే కలర్ వచ్చేసి బార్డర్ అయితే ఇలాగ స్టోన్స్ వచ్చేసాయి చిన్నగా. ఇది కొంచెం దూరంగా ఉందని మనం హ్యాండ్కి కూడా పైపింగ్ వేసాం చూడండి. సిల్వర్ డోరీ ఇచ్చేసి ఇదైతే కనుక హ్యాంగింగ్ కొంచెం డిఫరెంట్గానే ఇచ్చాము. ఇలా ఫ్లవర్ టైప్ ఇచ్చాను చూడండి. మనకి ఈ పీస్కి కూడా లోపలైతే లైనింగ్ వేసి స్టిచ్ చేసాను చూడండి. హ్యాంగింగ్ ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ టైపు.
ప్రతి దానికి కూడా ఒక్కో బ్లౌజ్కి ఒక్కో మోడల్ అయితే మనం డిజైన్ చేసాము. చాలా బాగుంది. ఇదైతే హ్యాండ్కి ఇలా వర్క్ ఇచ్చేసాడండి బ్లౌజ్తోని. ఇది హ్యాండ్కి పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ ఇలాగా పైపింగ్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసాము. దీనికి హ్యాంగింగ్ ఇలా ఇచ్చేసాం. తినది ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది కూడా హ్యాంగింగ్ కొంచెం డిఫరెంట్గానే ఇచ్చాను చూడండి. కొత్త మోడల్ ఇది, చాలా బాగుంది. ఇది హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేసాము డిఫరెంట్గా. పైపింగ్ ఇచ్చేసి సేమ్ మిగిలినట్లాగా ప్యాటర్న్ బ్లౌజెస్ ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి స్టిచ్ చేస్తాము. హ్యాంగింగ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. స్టిచ్చింగ్ వాటిలో మీకు ఏది నచ్చిందో మాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వర్క్ అయితే కనుక బ్లౌజ్తో ఇచ్చేసాడండి. సో ఇది హ్యాండ్కి ఇలాగా కరెక్ట్గా సరిపోయింది. కానీ తిను సన్నంగా ఉండడం వలన నెక్ అయితే బాగా బ్రాడ్ అయిపోతుందని తిన సైజులో కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంచేసి డిజైన్ చేస్తాము. ఇలా పైపింగ్ వేసి ఇది మొత్తం ఇక్కడ ఏవైతే స్టోన్స్ ఉన్నాయో బీడ్స్ ఇది మొత్తం ఇలా ఫిల్ చేస్తామండి. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇది హ్యాండ్ ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చేసాము. ఇది వచ్చింది. బ్యాకే కొంచెం మనం ఇదంతా కొంచెం మాడిఫై చేయాలి. స్టోన్స్ పెట్టి బీడ్స్ పెట్టి కుట్టాలి కొంచెం. ఇవైతే హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేసామండి. కిందంతా ఇలా సమోసాలా పెట్టేసి ఫినిషింగ్ చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో. ఇలాగైతే డోరీ పెట్టేసాము. ఇది కొన్నిటికి ఫ్రిల్స్ ఇచ్చాము, కొన్నిటికి ఇలా సమోసాలా ఇచ్చాము, కొన్ని అయితే ఓన్లీ ఈ పైది ఒకటి ఇచ్చాము. చాలా బాగుంది కదా. ఇదైతే పెళ్ళి కూతురు వాళ్ళ సిస్టర్దండి. తిను పాట్ నెక్ పెట్టేసి ఇలా పైపింగ్ ఇచ్చామన్నారు. హ్యాండ్ ఇలా వచ్చేసింది. ఫ్రంట్ ఇలా ప్రిన్స్ కట్ ఇచ్చేసాము. ప్రిన్స్ కట్లో అయితే స్టిచ్ చేసామండి. తిని 2 బ్లౌజెస్, ఇంకోటి హ్యాండ్ వర్క్ దగ్గర ఉండిపోయింది. ఇవన్నీ ప్యాటర్న్ బ్లౌజెసేనండి ఒక్కలవే. ఇంకా ఈ 4 బ్లౌజెస్ కూడా మనకి మగ్గం వర్క్ చేయించాము. తినైతే మగ్గం వర్క్వి పిక్స్ పెడితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను అనుకున్న దానికంటే మీరు చాలా బాగా చేయించారక్క అనేసి. తనైతే కనుక ఇన్ టైంలోనే తక్కువ బడ్జెట్లో వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసి మంచిగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారక్క అనేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి తను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది. మనకి ఇన్స్టా పేజీ కూడా ఉందండి, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. మనకి యూట్యూబ్ దగ్గర మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే పైన అయితే ఇన్స్టా లింక్ ఇచ్చామండి. అక్కడ నుంచి కూడా మీరు వెళ్ళి ఇన్స్టా అయితే ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాలో కూడా మనకి భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనే ఉంటుంది. సో అలా కూడా మీరు సెర్చ్ చేసి ఫాలో అవ్వచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎలాంటి మంచి మంచి వర్క్లు స్టిచ్చింగ్స్ మా దగ్గర చేయించుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తాము. డిస్క్రిప్షన్లో తీయడం రాకపోతే కనుక ప్రతిరోజు ఒక షార్ట్ అయితే రిలీజ్ చేస్తాం. ప్రతి షార్ట్ పైన కూడా మన ఫోన్ నెంబర్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఆ నెంబర్ తీసుకొని మన కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.